హలో ఫ్రెండ్స్, చూడండి మా మిద్దె మీద ఎంత అనువుగా పాదు పెరిగిందో. అసలు ఇంత పాదు పెరుగుతుందనేది మేము అస్సలు అనుకోలేదండి. చాలా పెద్ద పాదు పెరిగింది. మొత్తం మా డాబా అంతా కూడా ఇది ఎలా పాకురుతుందండి. ఇప్పుడు చెప్పాలంటే ఇది 100కి పైన కాయలు కాసింది. చూడండి, ఇంకా కూడా ఫ్లవర్స్ ఇంకా అలా వస్తూ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయండి. ఇంకోండి ఇక్కడ కాయలు కూడా చూడండి. అలాగే మేము దానికి చిన్న పందిరి కూడా అటాచ్ చేసి వేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ 2 కాయలు ఉన్నాయి. ఇంకా అలా ఫ్లవర్స్ అలా వస్తూనే ఉన్నాయండి. పాదైతే చాలా బాగా కాసింది. ఇదంతా మా నాన్నగారు వేశారండి పందిరి. దానికి గోడకి అటాచ్ చేసి వేసాం అనమాట. ఇంకోండి మధ్యలోకి దూరి కొయ్యాలంటే మాత్రం చాలా కష్టమైపోతుందండి. ఇక్కడ ఆకుల చోటును కూడా మనం ఎప్పుడు కాయలు ఎప్పుడని చూసుకోవాలండి. లేకపోతే ఆకుల కిందన కాయలాంటి ఉండిపోయి బాగా ముదిరిపోతాయి. ఇదిగోండి కిందన చివరన కూడా కాయ ఉంది చూసారా. ఇది మొత్తం పందిరి కింద. అలాగే కిందకి మెడ్డ దిగే దగ్గర కూడా మొత్తం ఫ్లవర్స్ చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయండి. ఇదైతే మొదలు ఎక్కడుంది అనుకున్నా, చాలా కింద ఉందండి. ఆ మొదలు అలా అక్కడి నుంచి అగండి అదేనండి దాని మొదలు. చాలా